గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. బ్రేక్ఫాస్ట్కి పిలుద్దాం. అలవాటు తల్లి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఉదయాన్నే లేచో? ఏంటి నాన్న ఉదయాన్నే లేచో? ఓకే, ఏం చదువుకుంటున్నావు? వెరీ నైస్ తల్లి. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. మన ఛానల్కి వెల్కమ్ చెప్పు నాన్న. వెల్కమ్. ఓకే, హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిస్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీరు చూడబోయే వ్లాగ్ సండే వ్లాగ్. సో హ్యాపీ వీకెండ్. ఓకే, చదువుకో. నన్ను గుడ్ మార్నింగ్. ఇంకా లేవలేదా నువ్వు? ఓకే, ప్లీజ్ స్లీప్. అరే రే పడిపోతావు. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సండే. హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ సండే. నేనైతే ఉదయాన్నే లేచి నా పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. ఈరోజు సండే అయినా కొంచెం ఎర్లీగా లేచానండి, అందుకని కొంచెం పనులన్నీ త్వరగా అవుతున్నాయి. ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి, ఫ్రెష్ అయిపోయాను, పూజ చేసుకున్నాను. ఒక రౌండ్ వాషింగ్ మిషన్ అయిపోయింది, ఆరేసాను. ఇంకో రౌండ్ వేసాను, అది కూడా అయితే ఆరబెట్టేస్తాను. ఇప్పుడు కాఫీ అవన్నీ అయిపోయాయి. బ్రేక్ఫాస్ట్ టైం. బ్రెడ్ ఉంది, తీసుకొచ్చాను. ఆమ్లెట్ కావాలన్న వాళ్ళకి ఆమ్లెట్ వేస్తా. నాకైతే బ్రెడ్ జామ్ తినాలని ఉంది. జాము, పీనట్ బటర్, ఆమ్లెట్ ఇది కావాలంటే అది. డాడ్ అండ్ డాటర్ అయితే ఆల్రెడీ బిజీగా ఉన్నారు. నేనైతే నా పూజ అయిపోయింది, చూపిస్తాను. ఇలా సండే సింపుల్గా చేసేసుకున్నాను. లైట్స్లో కన్నా ఇలా చీకటిగా ఉన్నప్పుడు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. పర్సనల్గా నాకైతే ఇలా దీపం వెలుగులో దేవుణ్ణి చూడడం బాగా అనిపిస్తుంది. మీలో ఎవరికన్నా ఇలా ఇష్టం ఉందా? ఉంటే నాతో కామెంట్ చేయండి. ఈరోజు నైవేద్యం కూడా అవసర నైవేద్యం అంటే బెల్లం. అది ఫ్రూట్స్ ఏమీ లేవు అంటే యూజ్డ్ ఉన్నాయి. అన్నీ తెచ్చాక దేవుడికి పెట్టేస్తాం కదా, ఆ ఫ్రూట్స్ ఉన్నాయి. అవన్నీ ఇంకా మేము కన్జ్యూమ్ చేయాలి, దేవుడు తినడం అయిపోయింది కాబట్టి ఈరోజు బెల్లం నైవేద్యం పెట్టాను. మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. బ్రేక్ఫాస్ట్కి పిలుద్దాం. అంతకన్నా ముందు ఈరోజు ముగ్గు చూపిస్తా. సండే మండే రోజుతో మనకు సంబంధం లేదు, సింపుల్గా ముగ్గు పెట్టాల్సిందే ఏదో ఒకటి. అలా ఇంటి ముందు ముగ్గు లేకపోతే మనకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. ఈ ప్లాంట్స్ని ఇంకా రీప్లేస్ చేయలేదు, మనకి టైం దొరకలేదు. సో టైం చూసుకొని చేద్దాం ఆ పని కూడా. ఇప్పుడైతే మా వాళ్ళు కలుద్దాం, ఏం చేస్తున్నారో చూద్దాం. హలో. హలో. ఏంటి చాలా బిజీగా ఉన్నారు? బుక్ షెల్ఫ్ అసలు ఆర్గనైజ్ లేదు. అబ్బా, నేను ఇలా ఎన్నిసార్లు సర్దాను. అయినా మేము బాగా చదువుతాం. ఓకే, ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళ రిత్కృతి చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకమ్మా? నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. సండే స్పెషల్ బర్త్డే పార్టీ ఉంది బయట, ఇక్కడ మన సొసైటీలో కాదు. సో అది. హలో బాబు, హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ సండే. వీకెండ్ లో చేస్తున్నాను. సారీ డాడీ. ఇట్స్ ఓకే. వీకెండ్ లో కాకపోతే వీక్ డేస్ లో ఆఫీస్ మానేస్తుంది కదా నీకోసం. అవును, అంతే. సో మా వాళ్ళు అయితే అలా బిజీగా ఉన్నారు. బుక్ షెల్ఫే కాదు, పనిలో పని రూమ్ అంతా సర్దేస్తారా? అదే రూమ్ కి వచ్చాము, కానీ డాడీ ఇది చెత్తగా చూసి కొంచెం సర్దామన్నారు. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను తెలుసా? బ్రేక్ఫాస్ట్ చేయడానికి పిలవడానికి వచ్చాను. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసి మేము వచ్చేస్తాం.
సో బ్రెడ్ రెడీ చేశాను. ఎవరికి జామ్, ఎవరికి పీనట్ బటర్, ఎవరికి ఆమ్లెట్. పీనట్ బటర్ అండ్ జామ్ రెండు, ఒకటి జామ్ తో ఉత్తగా, ఒకటి పీనట్ బటర్ తో ఉత్తగా, ఒకటి PB&J పీనట్ బటర్ అండ్ జామ్ కలిపి. అది 3. బాబు మీరు? నాకు పీనట్ బటర్. ఓ నో ఆమ్లెట్ టుడే. ఓ యు గైస్ ఆర్ You guys are really chilly. ఓకే. నేను కూడా జామే. సో పీనట్ బటర్ బ్రెడ్ అండ్ జామ్ తినేద్దాం సింపుల్ గా. మీ ఆర్గనైజ్ లంచ్ ఏం చేస్తాను ఏంటి అనేది షేర్ చేస్తాను. మా ఈలోగా మా అమ్మాయి రెడీ అవుద్ది. 1 to 4 తన లంచ్కి ఉండదు, లంచ్ మాకే, తన నైట్ తింటదిలేండి. సో అది ఏం స్పెషల్ బాబు ఈరోజు? టుడే చికెన్. చికెన్. ఓకే. చికెన్ తో నువ్వేం చేస్తావు అనేది. ఓకే, మనం ఏదో ఒకటి స్పెషల్గా చేసేద్దాం, స్పెషల్గా తినేద్దాం. ఆల్రెడీ 2 weeks అయింది నాన్ వెజ్ తిని. మా వాళ్ళు క్రేవ్ అవుతున్నారు పాపం. ఒక సండే అనుకోకుండా టీటీడీ వెళ్ళాం కదా, ఆ సండే తినలేదు. మొన్న తొలి ఏకాదశి వచ్చింది కదా, అలా 2 Sundays పోయినాయి. ఇంకొక 1 Sunday ఐ థింక్. తర్వాత అంతా శ్రావణ మాసం వచ్చేసింది, 1 month ఉండదు కదా. సో అది అప్సెట్ ఏం లేదు, హ్యాపీగా ఉండాలి. వెజ్లో కూడా బోల్డ్ అన్ని వెరైటీస్ చేసుకొని తినచ్చు. అది సంగతి. బ్లాగ్ కంటిన్యూ అవుద్ది, మీరైతే చూస్తుండండి. ఫైనల్గా అలా మా వాళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. ఆమ్లెట్ వేసే గొడవ లేదు కాబట్టి ఈజీగా బ్రెడ్ టోస్ట్ అయితే చేసేస్తున్నాను నేను. ఈరోజు వీడియో చివరి వరకు మిస్ అవ్వద్దు. ఈరోజు చికెన్తో ఏం స్పెషల్ చేశాను తెలుసా? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మొన్న అనుకున్నది అది వస్తుందని. ఫుల్ మబ్బు పడుతుంది, వర్షం వచ్చేలాగా. వస్తుందేమో తెలీదు. నేనైతే ఫుల్ బట్టలు అయితే వాష్ చేసి ఆరబెట్టేశాను. స్టాండ్ లోపల పడేయచ్చులేండి. అలా నల్లగా మబ్బులు. ఇక్కడైతే ఫ్లవర్స్. ఇప్పుడు కిచెన్ బాల్కనీలో చూసారు కదా, ఇవైతే హాల్. ఎల్లో, రెడ్, పింక్ బాగా వస్తాయి ఫ్లవర్స్ ఇప్పుడు. ఈవెన్ రెయిన్ లిల్లీస్ కూడా వస్తాయి. నా దగ్గర సరిగ్గా లేవు, 1-2 ప్లాంట్సే ఉన్నాయి. మనకి డీవియేషన్స్ ఎక్కువ కదా. బ్రెడ్ టోస్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఏంటో సడన్గా బయట నుంచి గాలి సౌండ్ వినబడింది. మళ్ళీ డీవియేట్ అయ్యి అవన్నీ చూసి వచ్చాను. మీకు చెప్పాను కదా, అలా మబ్బు పడుతూ వస్తుంది. చూడాలి వర్షం పడుతుందేమో. ఇక్కడైతే మా పాప చెప్పినట్టే ఒక స్లైస్ హాఫ్ పీనట్ బటర్ అండ్ హాఫ్ జామ్ కావాలంది కదా. ఇలాంటివన్నీ టీవీలో చూస్తారు పిల్లలు, అవన్నీ అడుగుతూ ఉంటారు. సరే ఎప్పుడైనా ఓకే, వాళ్ళ సరదా కోసం. ఇది యాక్చువల్గా నన్ను 1 week నుంచి అడుగుతుంది, నేనే చేయట్లేదు. సరే ఇంక ఈరోజు అయితే చేశాను. తను అడిగినట్టే హాఫ్ సైడ్ పీనట్ బటర్ పెడుతున్నాను, హాఫ్ సైడ్ చక్కగా జామ్ అయితే పెట్టేస్తాను. ఇంకా మీకు మన లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇది అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఒక సైడ్ పీనట్ బటర్ అండ్ ఒక సైడ్ జామ్ రాస్తే నాకు చాలా భలే అనిపించింది. బోల్డన్ని ఫోటోలు కూడా తీసుకున్నాను. అలా మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుండగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే జెప్టో నుంచి ఆ పాప కోసం గిఫ్ట్ తెప్పించాను. నిన్న మేము ఎటన్నా బయటకు వెళ్తే తెచ్చేవాళ్ళం కానీ సాటర్డే ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంకా తేలేదు. ఇదే సీక్వెంట్ అని గేమ్ చేంజ్ చేశారు, నేమ్ చేంజ్ చేశారు. రితు దగ్గర సీక్వెన్స్ అని ఉంటుంది. ఇదే సేమ్ అదే చెప్పాను. బోర్డ్ గేము అది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. నేను యూజువల్గా పిల్లలకి ఆల్రెడీ మా పాప మేము ఇంట్లో యూస్ చేస్తూ ఓకే బాగుంది, దీంతో పిల్లలు ఎంగేజ్ అవుతారు అనుకున్నవి పిల్లలకు గిఫ్ట్ చేస్తూ ఉంటాను నేను. మీరు గిఫ్ట్ చాయిస్ ఎలా చేస్తారు పిల్లలకి ఎవరైనా ఇవ్వాల్సి వస్తే అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే వంటకన్నా ముందు మా అమ్మాయిని రెడీ చేసేస్తే ఆవిడ చక్కగా ఏసీ ఆన్ చేసుకొని కూర్చుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోద్ది. 1 o'clock కాబట్టి 12:30, 12:40 స్టార్ట్ అయితే సరిపోద్ది. ఇంట్లో జస్ట్ 4 kilometers అంతే. మన న్యూ ఇయర్కి ఒక కొత్త మాల్ అని మిమ్మల్ని తీసుకెళ్ళాను. ఆ మాల్లో ఉందన్నమాట ఫన్ జోన్లో పార్టీ. చాలా బాగానే జరిగింది, ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఒకటి డ్రాప్ చేయడానికి వాళ్ళ డాడీ వెళ్ళారు కాబట్టి, అండ్ అక్కడ బోల్డ్ అంతమంది పిల్లలు ఉంటారు కాబట్టి ఏమి రికార్డ్ చేయలేదు. తనైతే తన పార్టీ ఎంజాయ్ చేసి వచ్చేసింది అనమాట. ఇక్కడైతే
నాకు బోల్డంతా టఫ్ టాస్క్. నాకు ఎంత ప్రయత్నించినా అసలు రాని విషయం ఏంటంటే, ఒకటి హెయిర్ స్టైల్స్, 2 మెహందీ పెట్టడం, 3 ఏదైనా క్రాఫ్ట్ వర్క్ చేయడం. ఇవి మాత్రం నేను ఎంత ట్రై చేసి తలకిందులుగా తపస్సు చేసినా కూడా నేను మాత్రం చేయలేను. మా అమ్మాయికి ఏం బోల్డని హెయిర్ స్టైల్స్ అంటే ఇష్టం. సరే ఎలాగోలా ట్రై చేసి నాకు వచ్చిన వాటిల్లో ది బెస్ట్ చూస్ చేసి తనకి వేస్తాను. కానీ వేసిన తర్వాత మాత్రం పాపం వంకలు పెట్టదు, ఇలా ఉంది అలా ఉందని. అది కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విషయంలో మాత్రం నాకు చక్కగా అనిపిస్తుంది పాపం. ఇంకల్లా తను రెడీ చేసి కూర్చోబెట్టేశాను. నేనైతే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానని. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏంటి ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు ఇంట్లో పిల్లలు తినేలాగా హ్యాపీగా చేయొచ్చు. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఎక్కువ లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ తీసుకోండి. నేను ఇక్కడైతే 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. దానిలో మనం యూజువల్గా నేను నాన్ వెజ్లో యూజ్ చేసే ముద్ద మసాలా యాడ్ చేయాలి. ఫస్ట్ చికెన్ బాయిల్ చేయడానికి ఇందులో నేను కొంచెం కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొంచెం గసగసాలు యాడ్ చేస్తాను అంతే. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, డ్రై స్పైసెస్ అన్నీ వేసి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. ఏం లేదు, ఆ మసాలా స్పైసెస్ అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా. తర్వాత ఎక్కువ వాటర్ పోయకుండా, చికెన్లోంచి బోల్డ్ అంత వాటర్ వస్తుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసి చికెన్ని చక్కగా కుక్ చేసుకోండి. చికెన్ ఇక్కడ చాలా మెత్తగా ఉడికిపోవాలి. అంటే చక్కగా ఆ పీస్ మనం చేత్తో కట్ చేస్తే కట్ అయ్యేలాగా ఉడికితే చాలు. మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇంతకీ మీరు ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేస్తారో, అసలు చేస్తారా లేదా అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కొంచెం టైం తీసుకొని నా కోసం ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అది ఏదైనా పర్లేదు. అది సంగతి. ఇక్కడ నేను బ్రేక్ చేసి చూపించాను, చూసారు కదా. చికెన్ అలా కుక్ అయితే చాలు. నా దగ్గర చికెన్ ఈరోజు లేతగా ఉంది, వెంటనే కుక్ అయిపోయింది. ఇలా దగ్గరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంక ఇప్పుడు ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ముందు చికెన్ ప్రాసెస్సే కొంచెం టైం పడుతుంది. మనకు ఫ్రై పీస్ బిర్యానీకి బిర్యానీ రైస్ని ఏం పెద్ద హడావుడి చేయక్కర్లేదు. జస్ట్ మీరు బగారా రైస్లా కుక్ చేసుకుంటే చాలు. అది కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రై ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు ఆ ప్రాసెస్ చేస్తే చాలు. మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి నచ్చి మళ్ళీ మళ్ళీ అడగకపోతే నన్ను క్వశ్చన్ చేయండి. ఇంకా అలా ప్యాన్లో ఆయిల్ తీసుకొని సరిపడా నూనె అయితే యాడ్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మీకు ఆనియన్స్ కొంచెం అలా ఫ్రై అవ్వగానే చికెన్ వేసేయండి. ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక చికెన్ వేసారంటే మీకు చికెన్ ఫ్రై అయ్యేసరికి ఆనియన్స్ నల్లగా మాడిపోయినట్టు అవుతాయి. సో 2 ఈక్వల్గా ఫ్రై అవ్వాలంటే ఆనియన్స్ వేసిన 1 minute అలా కొంచెం ఫ్రై అయితే చాలు. చికెన్ వేసేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఇంకా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు తెలుసుగా. మంచి కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. ఇంక ఇదైతే ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. జస్ట్ ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి. సో దీన్ని అటువైపు స్టవ్ మీదకి షిఫ్ట్ చేశాను, చిన్నదాని మీదకి. ఇంక ఇప్పుడు మనం బగారా రైస్ ప్రాసెస్ చూద్దాం. బగారా రైస్ నేను చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను మీతో ఎలా చేయాలనేది. సో దీనికి దమ్ బిర్యానీకి మనం కుక్ చేసుకుంటాం కదా, 70% కుక్ చేసుకొని దమ్ పెట్టడం అలా అవసరం లేదు. ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. షాజీరా అస్సలు మర్చిపోవద్దు. తర్వాత పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని పుదీనా యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బిర్యానీ అంటేనే పుదీనా, పుదీనా అంటే బిర్యానీ. ఈవెన్ బగారా రైస్కి కూడా అంతే. పుదీనా లేకపోతే అస్సలు టేస్ట్ రాదు. కాబట్టి పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మంచి అరోమా వస్తుంది. వచ్చాక కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. కొంచెం అంటే మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవడమే. తర్వాత నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకొని 1కి 1.5 వాటర్ పోసుకోండి సరిపడా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక గ్లాస్. ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. రైస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మీకు 1 రైస్కి ఉప్పు పడుతుంది, 2 మీకు రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. అలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత 1కి 1.5 వాటర్ పోయండి. నేను 1.5 రైస్ తీసుకున్నాను కాబట్టి 2 వాటర్ పోసేసి జస్ట్ మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు కుక్ అవ్వాలంటే 70 to 80% కుక్ అయిపోవాలి. మీకు తెలుస్తుంది కదా, ఇంకొంచెం మాయిశ్చర్ ఉంటుంది అంతే. అలా నేను రైస్ ఉడకడానికి పెట్టాను. ఇంకా మా పాప వెళ్ళే టైం అవుతుంది, తను బయలుదేరుతుంది.
బాయ్ తల్లి, ఎంజాయ్. ఓకే బాయ్. బాయ్ బాయ్, జాగ్రత్త. ఓకే బాయ్ 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 బాయ్. బాయ్. అది ఇంకా అలా మా పాపకి బాయ్ చెప్పేశాను. వాళ్ళ డాడీ డ్రాప్ చేయడానికి వెళ్ళారు. మనం డ్రాప్ చేయాలి, పిక్ చేసుకోవాలి 4 o'clockకి. అలా ఉంటుంది బయట పార్టీస్ అంటే. సొసైటీలో అయినా మనమే వెళ్ళాలి కానీ ఈజీగా ఉంటుంది. కానీ బయటికి వెళ్ళాలంటే సపరేట్గా రెడీ అయ్యి వెళ్ళాలి. ఇంకా అలా రైస్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయిన తర్వాత పైనుంచి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ యాడ్ చేసేసి చక్కగా ఇలా ప్రెస్ చేయండి ముక్కల్ని. తర్వాత పైనుంచి కొంచెం బిర్యానీ మసాలా, మనం దమ్ పెట్టుకునేప్పుడు యూజువల్గా ఎలా స్ప్రింకిల్ చేసుకుంటాం బిర్యానీ మసాలాని, అలా స్ప్రింకిల్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని, మీకు కావాలంటే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గానే ఫ్రై పీస్ బిర్యానీ మనం ఏ కలర్స్ యాడ్ చేయకుండానే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఏ కలర్స్ వేయట్లేదు నేను ఇక్కడ. కొత్తిమీర వేసి కొంచెం అక్కడక్కడ గీ వేసి ఫాయిల్ పేపర్ అయితే పెట్టేసి, ఇది 1/2 an hour ఏం దమ్ అవసరం లేదు. ఆ వాటర్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోతే చాలు. ఫ్రై ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంది కాబట్టి జస్ట్ ఇలా మీరు క్లోజ్ చేసేసి పైన వెయిట్ పెట్టుకొని జస్ట్ ఒక 10 minutes దమ్ చేసుకోండి చాలు. యమ్మీ యమ్మీ ఫ్రై పీస్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్గా ఇంట్లో బిర్యానీ చేసుకోవచ్చా అని మీరే అనుకుంటారు, నాది గ్యారంటీ. సో అది. అండ్ ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 options వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇది ఫైనల్గా 10 minutes దమ్ చేసిన తర్వాత ఒక 15 minutes అయితే వదిలేశాను. తర్వాత ఇంకా మాకు బాగా ఆకలేస్తుంది, మా వారు కూడా వచ్చేసారు. ఇంకా లంచ్ చేద్దామని నేనైతే సర్వ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, రైస్ చక్కగా దమ్ అయిపోద్ది. మన పీసెస్ కూడా మీకు చక్కగా మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి. మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం హార్డ్ అయితే అవుతాయి కదా, అవన్నీ మళ్ళీ దమ్ పెట్టినప్పుడు సాఫ్ట్ అయిపోయి ఫ్రై టేస్ట్తో సాఫ్ట్ చికెన్ పీసెస్ అసలు మామూలుగా ఉండదు టేస్ట్ అయితే. యూజువల్గా మాకు గ్రేవీస్ ఏం అవసరం లేదు, రైతాతో తినేస్తాం. అయినా సరే కొంచెం చికెన్ కర్రీ కూడా చేశాను. ఇప్పుడు కావాలంటే వేసుకుంటారు, లేకపోతే నైట్ డిన్నర్లోకి చపాతీతో పాటు తినేయచ్చని. ఫైనల్గా ఇదైతే చికెన్ కర్రీ. ఇలా మేమైతే మా లంచ్ ఎంజాయ్ చేసేసాం. ఇంకా అరౌండ్ 4 o'clock అవుతుంది అన్నారు కానీ వాళ్ళు అయిపోయిందని చెప్పేసరికి 4:15 అయింది. మా వారు వెళ్ళి తీసుకొచ్చేసరికి 4:45 అయిపోయింది. ఇంకా సరే వచ్చి తను కొంచెం అలా రిలాక్స్ అయింది. తర్వాత 5:30కి అలా బయలుదేరి, యూజువల్గా మనం వీక్కి సరిపడా వీక్ అంతా స్మూత్గా నడవాలంటే వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాలి, వెజిటబుల్స్ కొనాలి, లేకపోతే కుదరదు. కాబట్టి నేనైతే వచ్చేసాను. వెజిటబుల్ రేట్స్ ఇప్పుడు రీజనబుల్గానే అనిపిస్తున్నాయి. మాకు 2 days నుంచి వర్షాలు, మీకు మార్నింగ్ కూడా చూపించాను కదా, బాగా అలానే ఒక 10 నిమిషాలు వర్షం పడుతుంది, తర్వాత ఆగిపోతుంది. అయినా సరే ఓకే, హ్యూమిడిటీకి తట్టుకోలేకపోతున్నాం కానీ వర్షం మాత్రం బాగానే పడుతుంది. అండ్ ఇక్కడైతే మేము వచ్చాము 1/2 an hourలో అయిపోద్ది మాకు వెజిటబుల్స్ తీసుకోవడం. లక్కీగా అలా తీసుకోవడం అయిపోయి మేము స్టార్ట్ అవుతున్నామో లేదో ఇలా సడన్గా మళ్ళీ నల్లగా మబ్బులు అయితే పట్టుకొచ్చేసింది మార్నింగ్ లానే. ఇంకా త్వరగా రావడం మంచిదైంది, మార్కెట్లో పని పూర్తి చేసుకోవడం. ఇంకొక 5 minutes లేట్ అయి ఉంటే అసలు మామూలు క్లౌడ్ బర్స్ట్ అవ్వలేదు, మేము ఫుల్ తడిచిపోయేవాళ్ళం. అది ఇక్కడ మీకు అంతా చూపిస్తున్నాను క్లౌడ్స్ ఎలా వచ్చేసాయని. ఇంకా ఫాస్ట్గా మేము తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కార్లో పెట్టేసుకొని మేమైతే బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు మంచిగా ఒక మంచి రెయిన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇంతకీ మీ సండేస్ ఎలా ఉంటాయి? మీరు సండేస్ ఏం చేస్తారు? ఆఫ్టర్నూన్ వరకు వండుకొని తింటమే సరిపోద్దులేండి ఎవరికైనా కూడా. మమ్మీస్ అందరికీ సండే అంటే అంతే, ఏవో ఒక స్పెషల్స్ చేయాలి, పెట్టాలి. పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజే వాళ్ళకి కావాల్సిన స్పెషల్స్ అన్నీ వండి పెట్టాలి. కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు అలా సరిపోద్ది. ఈవినింగ్స్ ఏం చేస్తారు? బయటికి వెళ్తారా, మూవీస్కి వెళ్తారా, ఇలా మాలాగా వీక్కి సరిపడా వెజిటబుల్స్ కోసం వెళ్తారా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. మీ దగ్గర ఏ డేలో మార్కెట్ ఉంటుంది అనేది కూడా నాతో చెప్పండి. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను, ఒక ఏరియాలో ఉన్నప్పుడు మండే ఉండేది, ఇంకో ఏరియాలోకి వెళ్ళిన తర్వాత వెన్స్డే అయింది. క్లౌడ్స్ చూసారా ఎలా వచ్చేసాయో, ఇలా నల్లగా వచ్చేసి చెప్తున్నాను కదా, ఒక్కసారి క్లౌడ్ బర్స్ట్ అయితే అయిపోయింది. అంత పెద్ద వర్షం. మాతో పాటు మీరు కూడా వర్షాన్ని చూసి ఎంజాయ్ చేసేయండి.
అలా మా ఆల్ టైమ్ ఫేవరెట్ ఖుషీ సాంగ్స్ అయితే వింటూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తాం. ఇది ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇలా ఫుల్ పెద్ద వర్షం, అసలు మామూలుగా కాదు. ఇలా స్టేబుల్గా ఒక 1 అవర్ అయితే పడింది. దెబ్బకు ఫుల్గా చల్లబడిపోయింది. మళ్ళీ 1 అవర్ తర్వాత అంత మామూలే. ఇంక ఇంటికి వచ్చి వెజిటబుల్స్ సర్దుకోవడం అవన్నీ మామూలే. ఎర్లీగా తినాలి, ఎర్లీగా పడుకోవాలి. మళ్ళీ రేపు ఒక ఫ్రెష్ మండేని స్టార్ట్ చేయాలి. కాబట్టి నేను రావడమే చపాతీ అయితే చేసేసాను. ఇంకా చపాతీతో పాటు చికెన్ కర్రీ ఎలాగో ఉంది కదా, కర్రీతో పని లేదు. చపాతీ ఒక్కటి చేసేసుకుంటే సరిపోయింది. అండ్ మా పాప బిర్యానీ తినలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ తన కోసం బిర్యానీ తీసి పెట్టాను కదా, అది కొంచెం తను తింది. ఇంకొంచెం ఉంటే మేము అది తినేసి చపాతీ తినేసి ఈరోజు మా డిన్నర్ని అయితే ఇలా ముగిచ్చేసాం. ఇంకా తర్వాత అంత మామూలే. గిన్నెలు క్లీన్ చేసుకోవాలి, కిచెన్ క్లీన్ చేసుకోవాలి, ఇల్లంతా సెట్ చేసుకోవాలి. రేపు ఒక ఫ్రెష్ మార్నింగ్ స్టార్ట్ చేయాలంటే అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఫైనల్లీ ఇదైతే నా క్లీన్ కిచెన్. మండే మార్నింగ్కి రెడీ అయిపోయింది. మొత్తం సర్దేసా, స్టవ్ క్లీన్ చేసేసా, గిన్నెలు కడిగేసా, సింక్ అయితే ఖాళీ, మొత్తం ఫుల్ ఫ్రెష్గా ఉంది. అండ్ ఇదైతే లివింగ్ రూమ్. బేసిక్గా అన్ని సర్ది పెట్టుకుంటాను కదా అలా. ఈ బట్టలు ఆయనకి ఇవ్వాల్సినవి లేండి, అందుకని అక్కడ పెట్టాను. ఇప్పుడు వాళ్ళిద్దరు పడుకున్నారు, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. అది సంగతి. లివింగ్ రూమ్ అయితే ఇలా ఉంది. టైం అయితే ఇవాళ త్వరగా అయినట్టే. చూసారా 10:15, 10 minutes ఫాస్ట్ కాబట్టి 10:05 అయింది అంతే. ఇక్కడ నుంచి చూస్తే అలా ఉంటుంది లివింగ్ రూమ్. నీట్గా మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇదైతే నేను పనంతా అయిపోయింది. గిన్నెలన్నీ క్లీనింగ్ అయిపోయినాయి. ఈవెన్ మన స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఎందుకంటే రేపు బిజీ మండేతో పాటు సంకటారి చతుర్థి కూడా ఉంది, పూజ చేసుకుంటాను కదా, అందుకని మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను. స్టవ్ అవన్నీ ముగ్గు పెట్టాను కదా, పొద్దున్న లంచ్ బాక్సెస్, హడావుడి, పూజ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ చేసేసుకున్నాను. లివింగ్ రూమ్ కూడా బేసిక్ క్లీనింగ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇవాళ ఎర్లీగా పని అయిపోయినట్టే పడుకోవడం ఎక్కడలేండి. ఇప్పుడు వెళ్ళి ఒక వీడియో ఎడిట్ చేయాలి, అదైతే ఎడిటింగ్ చేసి అప్పుడు పడుకుంటాను. ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నా. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్. బాయ్.